హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ షమి అండి. ఇవాల్టి వీడియోలో మన పూల మొక్కలకి ఎటువంటి పూల మొక్కలకైనా సరే ఇవ్వగలిగే ఫెర్టిలైజర్ అండి. మనం ఈ ఫెర్టిలైజర్ అనేది నెలకొక్కసారి ఇచ్చామంటే మన పూలు అనేది పూల మొక్కలు అనేది ఎప్పుడు పువ్వులు పూస్తూనే ఉంటాయండి. ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా సింపుల్, అలాగే చాలా స్ట్రాంగ్ అనమాట. మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది. మన మొక్కలు ఏ మొక్కలకైనా సరే పువ్వులు రావట్లేదు, మొక్కలు హెల్తీగా లేవు అని ఉంటాయి కదా, ఆ మొక్కలన్నింటికి కూడా ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదండి, మన గార్డెన్లో గులాబీ మొక్కలు కానివ్వండి, మందార మొక్కలు కానివ్వండి, ఎంత బాగా మొగ్గలు వచ్చాయో, అలాగే పువ్వులు కూడా చూస్తూనే ఉన్నారు కదా. మనం చిన్న చిన్న కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు పువ్వులు అయిపోయినప్పుడు ప్రూవింగ్ చేసుకుంటూ ఉండాలండి. అందులో ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా, గులాబీ మొక్కలు బాగా మొద్దుబారిపోయినవి. అవి టిప్స్ కట్ చేసేసుకుంటే మనకి మొక్క అనేది చాలా బుషీగా పెరుగుతుంది, అలాగే మంచిగా చిగుర్లు అనేది వస్తుంది. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల కూడా మొక్క అనేది చాలా హెల్తీగా మంచిగా మనకి మొగ్గలు అనేది వస్తూ ఉంటాయండి. మన గార్డెన్లో ప్రతి మొక్క కూడా మంచిగా చిగుర్లతో చాలా అంటే చాలా హెల్తీగా, ప్రతి పూల మొక్క కూడా పువ్వులు బాగా వచ్చాయండి. మనం డైలీ ఇచ్చే ఫర్టిలైజర్స్ మంచి స్ట్రాంగ్ ఫర్టిలైజర్స్ అనేది మనం ఇస్తూ ఉండాలి. వేరుగా మనం ఫర్టిలైజర్స్ అనేది చేసి మన మొక్కలకి ఇస్తూ ఉండాలండి. అలాగే ఇవాల్టి ఫర్టిలైజర్ కూడా మీకు మంచి స్ట్రాంగ్ ఫర్టిలైజర్ అనేది చూపిస్తాను. మనం ఇంట్లో ఉండే శనగపిండి అనేది ఉంటుంది కదండి, అది ఒక గుప్పెడు అనేది తీసుకోండి. అలాగే 2 జగ్గులు వాటర్ అనేది తీసుకున్నాను. మనం మొక్కలకు తగ్గట్టు ఎంత వాటర్ తీసుకోవాలో అలా అనమాట. నేనైతే 2 జగ్గులు వాటర్ అనేది తీసుకున్నాను. అందులో ఒక గుప్పెడు శనగపిండి అయితే వేసానండి. అలాగే కొంచెం బెల్లం అనేది తీసుకున్నాను అనమాట. బెల్లం అనేది ఎక్కువ తీసుకోవాలని ఏముండదు, ఒక చిన్న ముక్కన్న పర్లేదండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ శనగపిండి మనం ఇంట్లో పాడైందైనా సరేనండి, బాగుండేదైనా సరే, ఒక గుప్పెడు తీసుకుంటే సరిపోతుంది. అలాగే మనం ఆనియన్స్ అనేది తీసి పెట్టుకుంటుంటాం కదా, అవి కలెక్ట్ చేసి పెట్టినవండి ఇవి అన్నీ కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాము. ఆనియన్స్ పీల్స్ మన మొక్కలకి చాలా బాగా, ఎంత బాగా యూజ్ అవుతాయో మనలో అందరికీ తెలిసిందే కదా. ఇవి మన మొక్కల్ని ఎప్పటికప్పుడు చాలా హెల్తీగా, చాలా పువ్వులు బాగా పూయటానికి, మొక్కను హెల్తీగా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ ఫర్టిలైజర్ అనేది కూడా చాలా సింపులేనండి. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఎప్పుడూ కూడా ఆర్గానిక్ పద్ధతిలోనే మనం ఫర్టిలైజర్స్ అనేది చేసుకొని మన మొక్కలకి అనేది ఇస్తూ ఉంటామండి. నేనైతే ఎప్పుడూ కూడా మొక్కలకి కెమికల్స్ వాడి మొక్కలకైతే ఇవ్వను. ఏదో ఒక ఆర్గానిక్ పద్ధతిలో చేసుకున్న ఫెర్టిలైజర్ అనేది మొక్కలకి ఇస్తూ ఉంటాను. చూసారు కదా, ఇది అనేది మనం ఒక రోజంతా కూడా ఫర్మెంట్ చేసుకోండి. బాగా ఫర్మెంట్ అయిపోతుంది. ఫర్మెంట్ అయిపోయి మురుగుగా వచ్చేసిన తర్వాత మనం ఎలా వాడుకోవాలి, ఎంత క్వాంటిటీ వాటర్ డైల్యూట్ చేసుకోవాలో కూడా మీకు నేను చెప్తానండి. చూసారు కదా, ఇప్పుడైతే నేను దీన్ని కలిపేసుకున్నాను. ఇది ఒక రోజంతా కూడా ఫర్మెంట్ చేసుకున్నాము. ఇదైతే ఇలా అయిపోయిందండి. చూసారు కదా, ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇది ఇప్పుడు మనకి ఫర్టిలైజర్గా ఇప్పుడు తయారైపోయిందండి. మన మొక్కలకి ఎంత బాగా యూజ్ అవుతుందో మీరే చూద్దరు. కానీ మనం ఇచ్చే ప్రతి ఫర్టిలైజర్ కూడా ఎమ్మటే మనకి రిజల్ట్స్ అనేది చూపించదు కదండి. కనీసం ఒక వారం అనేది టైం పడుతుంది. అలాగే మనం డైలీ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా, అలాగే వీటిని కూడా ఇస్తూ ఉండాలన్నమాట. మనకి ఏ మొక్క అయితే మనకి పువ్వులు రావట్లేదు, మొగ్గలు అస్సలు నిలబడట్లేదు అనే ప్రతి మొక్కకు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది నెలకు ఒక్కసారి ఇచ్చి చూడండి. మంచి రిజల్ట్స్ని అయితే మీరు తీసుకోగలుగుతారు ఒక వారంలో. ఇప్పుడు ఆ లిక్విడ్ అనేది నేను ఒక జగ్గులో తీసుకుంటున్నానండి. ఇలా మనం తయారు చేసుకున్న లిక్విడ్ అనేది ఒక జగ్గు అయితే
తీసుకున్నాను. మిగిలింది మనం ఇంకా వేరే మొక్కలకైనా ఇవ్వడానికి మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఒక జగ్గుకి 10 జగ్గుల వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. మనకి సరిపోతుందన్నమాట. చాలామందికి బెల్లం వేస్తున్నాం కదా, బెల్లం వేస్తే చీమలు పడతాయి కదా అని అంటున్నారండి. కానీ అది ఏమీ లేదండి. మనం ఒక జగ్గు వాటర్కి 10 జగ్గుల వాటర్లో డైల్యూట్ చేయడం వల్ల మనకి బెల్లం శాతం తక్కువ ఉంటుందన్నమాట. కానీ మనము పూల మొక్కలకి ఫర్టిలైజర్ అయితే స్ట్రాంగ్గా ఫర్టిలైజర్ అనేది తయారైపోతుందండి. చూసారు కదా, ఈ ఫర్టిలైజర్ అనేది మన పూల మొక్కలకి ఇలా ప్రతి పూల మొక్కలకి మనం ఇలా అన్ని పూల మొక్కలకు కూడా ఇవ్వచ్చండి. డైలీ ఏ మొక్కలు ఉంటే సరే ఆ మొక్కలకి ఇవ్వచ్చు. నెలకొకసారి మనం ఈ ఫర్టిలైజర్ చేసుకొని ఇవ్వండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే మనం ఒక వారంలోపు మనం తీసుకోగలుగుతాము. మన మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయి ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల అనేది కూడా మనం గమనించుకోవాలన్నమాట. ఇప్పుడు మన మొక్కలు అనేది పువ్వులు బాగా పూయాలి, మొక్కలు హెల్తీగా ఉండాలి, ఎప్పుడూ కూడా మొగ్గలతో మొక్క చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం ఇటువంటి ఫర్టిలైజర్స్ అనేది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని ఇస్తూ ఉండాలండి. మంచిగా మనకి ఏ మొక్క అయినా సరే, పువ్వులు పూయకుండా ఉండే మొక్క అయినా సరే మనకి బాగా పువ్వులు అనేది పూస్తాయి అన్నమాట. చూసారు కదండి, మన ఫర్టిలైజర్ మనం మొక్కలకి ఎంత స్ట్రాంగ్ ఫర్టిలైజర్ మన పూల మొక్కలకి తయారు చేసుకొని ఇస్తున్నామో. మనం ఈ వర్షాకాలం అనేది పూల మొక్కలు కొంచెం జాగ్రత్తగా కేరింగ్ తీసుకుంటే మాత్రం మన పూల మొక్కలు ఎప్పుడూ హెల్తీగానే ఉంటాయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.